ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. దేవుడి వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. చక్కగా స్వరమెత్తి చేతులతో మంచి స్తోత్రం అందామా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం ఈ రోజున ధ్యానం చేయాలి. జాగ్రత్తగా బయట కూర్చున్నవారు కానీ లోపల వాళ్ళు కానీ నా వైపు చూస్తూ వినాలి దేవుని వాక్యాన్ని. రాసుకుంటూ చదువుకుంటూ కాదు, ఇలా చూడండి. ఆ దినములలో క్రైస్తవ వ్యతిరేకులు, దేవుని విరోధులు సన్బల్లట్టు, టోబియా అని ఇద్దరు ఉండేవారు. వారు దేవునంటే చాలా కోపం, వాళ్ళకి దేవుని ప్రజలంటే విపరీతమైనటువంటి ద్వేషం. దేవుని ప్రజల దేశం మీదకి దండెత్తారు, చాలామందిని చంపారు. పనికొస్తారు అనుకున్న మంచి యవన వయసులో ఉన్నటువంటి కుర్రాళ్ళందరినీ బానిసలుగా చెరపట్టారు. దేవుని మందిరానికి నష్టం చేశారు, అపవిత్రపరిచారు, చాలా ఘోరాలు చేశారు. సరే, దేవుని బిడ్డలు ఇల్లు కోల్పోయినా, వాకిలు కోల్పోయినా, బంధువులు కోల్పోయినా, దేశమును కోల్పోయి పరాయి దేశంలో బతికిడుస్తున్న దుస్థితిలో ఉన్నా దేవుని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. అక్కడ ఉండి కూడా రోజు యెరూషలేము కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన పిల్లలు చూడండి, 10th అయిపోయాక, ఇంటర్ అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా ఏ హైదరాబాద్కో మరో చోటుకి వెళ్ళిపోతే అసలు చర్చియే గుర్తుండదు. మళ్ళీ ఎప్పుడైనా సెలవులకి ఇంటికి వస్తే, ఆ సెలవులో కూడా ఆదివారం ఉంటే, అప్పుడు చర్చికి వస్తే అప్పుడు పాస్టర్ గారండి బాగున్నారండి, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థితిలోకి తీసుకొచ్చి మీరు ప్రయోజకులగునట్లుగా రేయింబవురు కన్నీటితో, ఉపవాసములతో, జాగరణములతో మీ పక్షముగా చేతులెత్తి ప్రార్థనలు చేసిన తర్వాత రెక్కలొచ్చి పక్షులను ఎగిరిపోయిన తా ముసలి గ్రద్ద మాత్రమే గూడులో మిగిలాక బాగున్నావు అని అడిగితే ఏం జవాబు చెప్పాలి? ఇంకా ఉన్నాం. మా బాగోగులు చూసిన వాడు ఎవడురా అనే తప్ప ఇంకేమంటాడు దైవజనుడు? కానీ ఇక్కడున్న నెహేమియా లాంటి యవనస్తులు అట్లాంటి వాళ్ళు కాదండి. వారు చెరలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, కానీ దేవుణ్ణి కానీ దేవుని మందిరాన్ని కానీ మర్చిపోయిన వాళ్ళు కాదు. ఈ నెహేమియా అనే వ్యక్తి రాజుగారి దగ్గర నిలబడే ఒక ఉద్యోగాన్ని కొట్టేశాడు. అది గొప్ప స్థాయి ఏం కాదు, 4వ తరగతి ఉద్యోగమే. ఒక తాజా ద్రాక్షారసమును ఒక గిన్నెలో పట్టుకొని రాజు ప్రక్కన నిలబడి ఉండాలి ఎప్పుడు కూడా. రాజుగారంటే ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్ళు ఉంటాయి, తలకాయ నొప్పులు, టెన్షన్లు, దుఃఖాలు, ఆందోళనలు, కోపాలు, చికాకులు ఉంటాయి. అలా కాస్త విచారముగా, కోపముగా, ఆందోళన కనిపించిన ప్రతిసారి చిరునవ్వుతో రాజుకు ద్రాక్షారసపు గిన్నె అందించాలి. రాజునకు సంతోషం కలిగించే ఉద్యోగం. ఇలా ఉండగా వాళ్ళ ఊరు నుంచి, యెరూషలేం ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు. మాటల్లో మాటగానే మన ఊరు ఎలా ఉంది అని అడిగాడు. ఏం చెప్పంటావు నాన్న? శత్రువులు మరలా దండెత్తి వచ్చారు, మన దేశపు ప్రాకారాన్ని కూల్చేశారు. యెరూషలేము ప్రాకారము కూలిపోయింది, దాని గుమ్మములు 12 గుమ్మములు తగలెట్టేశారు అని చెప్పారు. చాలా దుఃఖపడ్డాడు. ఎవరబ్బా దీని కానుకలను చూస్తే సన్బల్లట్టు, టోబియా అనే 2 వ్యక్తులు తేరారు. వాళ్ళు చాలా శక్తి కలిగిన వారు, చుట్టుపక్కల దేశాల నుంచి వారికి సపోర్ట్ ఉంది. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను, యూదు జాతిని విపరీతంగా అవమానపరుస్తున్నారు. ఏయ్, మీ దేవుడు కానీ మీ నాయకులు కానీ మా చేతుల నుంచి వాళ్ళు తప్పించగలరా, కాపాడగలరా? పడేసిన ప్రాకారాన్ని మరలా కట్టగలరా? మళ్ళీ బతికి బట్ట కట్టగలరా? మీకు అంత స్థాయి ఉందా అంటూ అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, దూషణ మాటలు మాట్లాడుతూ, ఉత్తరాలు చెడ్డ మాటలతో రాస్తూ, ప్రాకారాల మీదకి ఎక్కించే వాటిని చదివిస్తూ, ప్రజలందరూ వినేలాగా చేస్తూ చాలా నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు, యూదా జాతికి వీళ్ళిద్దరూ ఒక విలన్లు అయిపోయారు.
వాళ్ళు పేరు చెప్తే వామో అని భయపడే పరిస్థితి, వారు క్రూరులు అని ఆందోళన పడే పరిస్థితి. యూదులను బాధించారు, ఇజ్రాయేలులను చెదరగొట్టారు, ప్రాకారమును పడగొట్టారు, గుమ్మములు కాల్చివేశారు, నిత్యము భయకంపితులయ్యే భయాందోళనలు కలిగించే దుర్వార్తలు దూషణల చేత ఇబ్బందులు పెడుతున్నారు. ఇన్ని రకాలుగా నాశనం అయిపోయింది వ్యవస్థ. ఎవడుగా వీళ్ళిద్దరు పేరు చెప్తే గజగజలాడిపోతున్నారు. తమ భర్తల్ని, తండ్రుల్ని, తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని వారి చేతిలో పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఇలాంటి స్థితిలో అందరిని ఏడిపించుతున్నవారు, అందరినీ భయపెట్టుచున్నవారు, అందరినీ ఆందోళన పరుస్తున్నవారు ఈ సన్బల్లట్టు టోబియా అనేవారట. మొట్టమొదటిసారి వారు దుఃఖపడిరి. ఏడిపించడమే తప్ప ఏడవటం అన్నది వాళ్ళ చరిత్ర లేదండి. కరడు కట్టిన ఉగ్రవాద మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఈ టోబియా సన్బల్లట్టులు. అయితే వాళ్ళిద్దరూ బహుగా దుఃఖపడిరి అనండి. దేవుని ప్రజలను ఎవరైతే హింసించారో, కొట్టారో, భయపెట్టారో, మందిరాలు పాడు చేస్తున్నారో, ప్రాకారములు కూల్చారో, గుమ్మములు తగలబెట్టారో, అనేక మంది ప్రజల ధనమాన ప్రాణములు దోచుకున్నారో, వికృతంగా, కిరాతకంగా, దుర్మార్గంగా, దౌష్ట్యంగా విరుచుకుపడి దేవుని ప్రజలకు భయమును, దుఃఖమును, వేదనను కలిగించారో వాళ్ళు ఇప్పుడు దుఃఖపడుతున్నారంట. వాళ్ళనే ఏడిపించినటువంటి యోధుడు ఎవడురా? టోబియా సన్బల్లట్టుల్ని వణికించిన వాడెవడరా? ఏడిపించడం తప్ప ఏడవటం తెలియని టోబియా సన్బల్లట్టులను బహుగా దుఃఖపడేలా చేసిన వారు ఎవర్రా అని చూస్తే అతడు ఒక క్లాస్ 4 ఎంప్లాయ్. అతనికి స్వరాజ్యం లేదు, అతనికి స్వగృహం లేదు. పోనీ దానియేలు వలె ఆ దినములలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు కాదు, గిన్నె అందించే ఉద్యోగం, జీవితంలో కుర్చీలో కూర్చునే సౌభాగ్యులను ఉద్యోగం, అది ఎప్పటి నుంచో వాళ్ళకి గిన్నెట్టుకొని. ఇంత చిన్న వ్యక్తి చెప్పండి, కొన్ని దేశములను, కొన్ని రాజ్యములను గడగడగడ వణికించుచున్న టోబియా సన్బల్లట్టులను బహుగా దుఃఖపరిచాడంట. ఒక ప్రవచన రీతిగా ఈరోజు నేను మాట్లాడతాను. యేసుక్రీస్తు నామములో దేవుని సంఘమును హింసించు వారు ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రజలను బాధించు వారు ఎవరైతే ఉన్నారో, దేవుని పనిని పాడు చేయవారు ఎవరైతే ఉన్నారో, లక్షలాది మంది ప్రజలను గతగత వణికించుతూ బకు దుఃఖములో ముంచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, మీరు కూడా దుఃఖపడే ఒక దినం రాబోతుంది. మీరు కూడా దుఃఖపడే ఒక దినం రాబోతుంది. మిమ్మల్ని దుఃఖపరిచేవాడు మీ మీద బాంబులు వేసి, మీ మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపించి, మీ ప్రజల ధన ప్రాణములు ప్రతిగా దోచుకొని కాదు. వాళ్ళు సామాన్యులు, వాళ్ళు రాజ్యమును కోల్పోయిన వారు, వారు పరదేశులుగా బతుకుతున్న వాళ్ళు, తమకెంత దుఃఖమున్న రాజును సంతోషపరచుటకు గిన్నె అందించుచున్న వాళ్ళు అతి సామాన్యులు. బాంబులేసి తుపాకీ గుండ్ల వర్షము కురిపించి కాదు, వారు తమ సత్ప్రవర్తనతో, పరిశుద్ధతో, క్యారెక్టర్తో మీకు దుఃఖమును కలిగించబోతున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎవరైనా దేవుని ప్రజలు ఉన్నారా? రోషము కలిగిన బిడ్డలు ఉన్నారా? భారము కలిగిన వారు ఉన్నారా? బాధ్యత కలిగిన ఉన్నారా? దేవుని సంఘాన్ని, దేవుని సమాజాన్ని దుఃఖపెడుతున్న, బాధ పెడుతున్న, శత్రువును భయపెట్టగలిగిన రేంజ్కి ఎదగాలని కోరుకుంటున్నారా? ఇది బాంబు కాయలతోనో, ఇది బుల్లెట్లతోనో, ఇది మారణాయిలతోనో, ఇది రోడ్డెక్కి హర్తాలు చేయడంతో, వేల మందిని సమకూర్చడంతో, రోడ్డు బ్లాక్ చేయడంతో, జైలు భరోతో, రైలు రోకోతో, రస్తా రోకోతో జరిగేది కాదు. ఇది అలా చేసే పని కాదు. మరి టోబియా సన్బల్లట్లు ఎందుకు దుఃఖపడ్డారు? రాత్రి వీళ్ళు ఉగ్రదాడి చేసి టోబియా సన్బల్లట్ల ఇంట్లో పిల్లల్ని చంపేశారా?
ఎందుకు భయపడ్డారో ఒకే ఒక్క సమాచారం వినబడిందంటే వాళ్ళకి, నిజముగా ఇశ్రాయేలు క్షేమమును కోరుకొనుచున్నవాడు ఒక్కడొచ్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజముగా ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయవాడు ఒకడొచ్చాడు. నువ్వు వారి మీద ప్రతిదాడులు చెయ్యక్కర్లేదు, నువ్వు ధర్నాలు చెయ్యక్కర్లేదు, నల్ల రిబ్బన్ కట్టక్కర్లేదు, జైలు భరో చేయక్కర్లేదు, ఆయుధాలు పట్టక్కర్లేదు, విలేకరుల సమావేశాలు పట్టి ప్రతి విమర్శలు చేసి ఏవో చెయ్యక్కర్లేదు. దేవుని ప్రజల క్షేమం కొరకు నడుము కట్టుకుంటే చాలు, అవతల శత్రు శిబిరములో ఒక వణుకు స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వాళ్ళు ఒకటంటే నువ్వు రెండని, వాళ్ళు 10 అంటే మనం కనీసం 5 అన్నా 10 ఎట్టన్నా మన వాయిస్ వినిపించాలి కదా అని. వాళ్ళు మన మందిరాలే కూల్చారు కాబట్టి మనం కనీసం బస్సుల తలబాగలు పడదామని, ఇలాంటి దరిద్రపు ఆలోచనలు, ఇలాంటి అడ్డగోలు లేఖన విరోధమైనటువంటి ప్రతిచర్యలు చేయవలసిన వారు కాదు క్రైస్తవులు. క్రైస్తవుడి పంధాన్ని కాదు, క్రైస్తవుడి భావజాలం వల్ల ఉండకూడదు. దైవ సేవకుడు ఈ విధానములో ముందుకెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే శత్రు భయపడతాడు? హింసించుచున్న వానికి ఎలా తిరిగితే మార్పు వస్తుంది? ఇశ్రాయేలునకు క్షేమము కలుగు చేయవాడు ఒకడు వచ్చాడని టోబియా సన్బల్లట్లు బహుగా దుఃఖపడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజల క్షేమమునకు ప్రయాస పడేవాడు ఒకడు బయలుదేరితే శత్రు శిబిరములో ఆందోళన స్టార్ట్ అయ్యేది. వాళ్ళ శిబిరానికి నష్టం చేసేవాడు అక్కర్లేదు మనకి. శత్రు శిబిరమునకు ఇబ్బంది పెట్టేవాడు అక్కర్లేదు. దేవుని ప్రజలకు క్షేమము కలుగజేవాడు వస్తే చాలు, దేవుని కార్యాలు జరుగుతాయి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రజలంటే సంఘమేగా, దేవుని ప్రజలంటే మందిరమేగా. కనుక ఈ పూట ఒక్క మాట చెప్తున్నాను, తేటగా వినండి. శత్రువైన సాతాను, దుష్టుడైనటువంటి అపవాది, ప్రమాదకరమైనటువంటి నాశన పాత్రుడు, ఇబ్బంది పెట్టే లయకర్త, వాడే దుఃఖపడాలి, భయపడాలి అంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? సంఘమునకు క్షేమము కలుగు చేసేవాడు ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయవాడు ఒకడు వచ్చానని విని వాళ్ళు బహుగా దుఃఖపడ్డారంట. ఈ రోజున ఒకే ఒక్క మాట, సంఘ క్షేమము కొరకు ప్రయాసపడేవారు మీలో ఉన్నారా? వాళ్ళు చాలు. మనలో కూడా కత్తులు అంటూ తయారవ్వాలండి, మనం కూడా రోడ్డు ఎక్కాలండి, మనం కూడా ఏదో చేయాలండి. కాదు 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 కాదు, మన విధానం అది కాదు. మన విధానం అది కాదు. ఎప్పుడో 70-80 ఏండ్ల క్రితమే రాశారు ఆ పాట. దైవజనులు ఎన్జే కాలేబ్ గారు నాన్నగారు జేకబ్ గారు, పశుశాలలో నీవు పవలించినావు కానీ పసిబాలుడవు కాదు పరమాత్ముడు అని. 70-80 ఏండ్ల కిందటి పాట అది. అందులో వారు రాసిన ఒక మాట, ధరింపలేదే ఆయుధం వశమాయ జనుల హృదయాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ఏ ఆయుధాన్ని పట్టలేదు, కానీ కోట్ల హృదయాల్లో ఈరోజు కొలువై కూర్చున్నావు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆయుధం పేరు ప్రేమ. స్తోత్రం అనండి. యేసయ్య ఆయుధం పేరు క్షమ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దాన్ని మనం ఒక పదంగా చెప్పాలంటే ప్రేమాయుధం, క్షమాయుధం. మరి యేసయ్య బిడ్డలైతే, యేసయ్య సేవకులైతే, యేసయ్య సంఘం అయితే అలాంటిదే ఉండాలి కదా మన దగ్గర కూడా. నానాటికి శ్రమలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతున్నాయి, వ్యతిరేకతలు పెరుగుతున్నాయి, ఆటంకాలు పెరుగుతున్నాయి, అవరోధాలు పెరుగుతున్నాయి. ఇన్నింటి మధ్య దేవుని సంఘమునకు క్షేమము కలుగు చేసేవాడుగా నీ ఉండాలి అని ఆశపడుతున్నావా?
దేవుని సంఘమునకు క్షేమము కలుగజేసేవాడే శత్రువుకు భయాన్ని దుఃఖాన్ని కలిగించగలడు. మీలో ఎవరైనా ఈ పూట అయ్యా దేవుని సంఘమునకు క్షేమము కలుగజేసే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అని వాళ్ళు ఉన్నారా? అలా అయితే స్తోత్రం చెప్పండి. అంటే స్తోత్రం చెప్పడం అలవాటే చెప్పారా, లేక దేవుని సంఘానికి క్షేమం కలిగించే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నారా? మరి మౌనంగా ఎందుకు ఉన్నారు? గట్టిగా చెప్పండి. మరి ఇదంతా సౌండ్ హల్లెలూయాకి సంబంధించిందా, లేక దేవుని సంఘమునకు క్షేమం కలిగించాలి అనే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా? అలాగైతే ఆయన దగ్గర ఏమేమి ఉండాలి? అలాంటి క్యారెక్టర్ ఉండాలి. దేవుని సంఘమునకు క్షేమము కలుగజేయవాడు ఎలా ఉంటాడు? వాడి స్వభావం ఎలా ఉంటుంది? కొన్ని మాటలు మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుతున్నాను. అందరూ శ్రద్ధగా వింటున్నారా నా మాటలు?